ఉంటే కథ ఆ గొడవ కూడా మొత్తం నానింది కదా, కార్లు అడ్డు పెట్టుకోరు మరి, అవి పడితే ఏం లేదు. ఈడ పెడితే కార్లు అయ్యో ఆగమైపో, ఏమి లేదు. ఇప్పుడే సప్పుడు వచ్చింది. ఇది కూడా కూలుతుంది, ఇది కూడా మెత్తగా అంత పచ్చిగా అయింది ఆల్రెడీ. ఇప్పుడు చెట్టు భూమి పిల్లర్ల పేరు పోతాయి చేపలు, పోతాయి. ఇగో ఇప్పుడు పోతాయి చేపలు, కొత్త నీళ్ళు ఎక్కుతాయి. ఉన్నాయి ఒక్కటి ఉండేదా, ఇప్పుడేం పెడతాను. ఇది వాడకపోతే కట్టు డబ్బు అది రేపో, ఇది వాడకపోతే కట్ట. మొత్తం వాంగిందిగా. ఇప్పుడు వడ్డు గిట్ల రాలిపోతాయి కదా, వడ్డు రాలుతాయి. ఇందుకు ఎట్లా బయట పడతామో, ఎట్లా అవుతుందో ఏం కథమో, ఎన్ని కొడతాయో ఏం పోతాయో. మంచిది పట్టినట్ట రూపాయి మీరే కట్టేది. పాలకు పట్టినావా? కబురుకు పాలకు పట్టినావా? పెట్టుబడి ఎంత పెట్టినావు మరి? అప్పుడు యూరియా బత్తలు దొరకపోయి, ఇంకా దానికి ఇబ్బంది. ఓ పెట్టుబడి 20,000 పెట్టుబడి అయింది. 10,000 ఇచ్చిన సంపద, కానీ ఇంకా 12,000 రాసి పెట్టిండు. అది యూరియా బత్తల కాడ గండి పడ్డదా? ఇడకైంది పడ్డది, ఆరకైంది పడ్డది. ఇప్పుడు వడ్డు గిట్ల రాలిపోతాయి కదా, వడ్డు రాలుతాయి. ఇందుకు ఎట్లా బయట పడతామో, ఎట్లా అవుతుందో ఏం కథమో, ఎన్ని కొడతాయో ఏం పోతాయో. మంచిది పట్టినట్ట రూపాయి మీరే కట్టేది. పాలకు పట్టినావా? కబురుకు పాలకు పట్టినావా? పెట్టుబడి ఎంత పెట్టినావు మరి? అప్పుడు యూరియా బత్తలు దొరకపోయి, ఇంకా దానికి ఇబ్బంది. ఓ పెట్టుబడి 20,000 పెట్టుబడి అయింది. 10,000 ఇచ్చిన సంపద, కానీ ఇంకా 12,000 రాసి పెట్టిండు. అది యూరియా బత్తల కాడ గండి పడ్డదా?
సెంట్ పడ్డది 6 సెంట్ పడ్డది. చెప్పు. 3 రోజులు అవుతుంది వరి కోసి నడుస్తుంది. వర్షం పడ్డది. ఈ ఐకేబీ స్టార్ట్ అయితే కొన్ని వడ్లు పోవు. ఇవి ఎండులు లేదేం లేదు. ఇక వరి వచ్చి వాన వచ్చి అంత వడ్లకే కొట్టుకపోయినాయి. అంత గానా జంగల్ అవుతుంది. 2 ఎకరాలు వేసాం. 3 ఎకరాలు ఎత్తి ఇక ఈ వడ్లు అయినాయి. అట్లా వేయింది దోమ వచ్చి అట్లా వేయింది వరి. మళ్ళీ ఇట్లా కోసినాకనన్నా జర ఎండుతాయి అంటే ఈ వాన ఇట్లా చేస్తుంది. అంత నష్టం అవుతుంది. ప్రభుత్వం కూడా కొంచెం మమ్మల్ని సహకరించాలి. ఫస్ట్ నుంచి వెళ్ళి మందు బత్తాలకు తిరుగుడే అయింది. మందు బత్తాలు దొరకక అట్లా లైన్లు కట్టుడు అవన్నీ చేసి మందు బత్తాలు చేసి బాగా అంతా నోట్లోకి వచ్చినాక ఇప్పుడు కోద్దాం అనేటప్పుడు దోమ వచ్చింది. దోమ వచ్చినాక అయ్యో పట్టుకోవడానికి వస్తే మళ్ళీ ఈ వాన స్టార్ట్ అయ్యి వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. మాకు ఏమైనా న్యాయం చేయాలి. మట్టి అంతా దిగిపోయి అలా బయట పడ్డది. ఇది ఈ మట్టి అంతా ఈ మట్టి అంతా పోయింది. ఈ కట్ట ఉంటుంది రోడ్ అడుగు మన బాయి గడ్డగా ఇది బాయికి అటు ఈ వరదత్త కొట్టుకో బాయి పోకుండా సపోర్ట్ పెట్టుకుంటే ఆ కట్ట కూడా కొట్టుకుపోయింది. పొలం కూడా మొత్తం మునిగింది. మోటార్ మునిగింది. పైప్ లైన్ ఖరాబ్ అయింది. స్టార్ట్ పడ్డది. ఆగమాగమైంది. పోనీ మోటార్ ఇప్పుడు మోటార్ అనే ఉన్నది. ఇది ఎప్పుడు మళ్ళీ సెట్ అయితే అక్కడ దాకా ఎడ్డు ఇక్కడ మట్టి ఇక్కడ పెట్టాలి. కొట్టుకుపోయింది. పోయింది ఎటు మట్టి లేదు. ఇక్కడ అటు వెళ్ళవచ్చు పొలాలకు. ఇటు కొట్టుకుపోయింది. ఇంత మట్టి ఏది కనబడుతుంది. నమస్కారం అండి. నా పేరు జగ్గాని రవీందర్. బొమ్మనపల్లి గ్రామం మాది. నిన్న కురిసిన వర్షాలకు మెంతో తుఫాన్ ప్రభావంతో నిన్న వచ్చినటువంటి ఆ వరదల కారణంగా నా బావి పక్క పంటున్న గడ్డ మొత్తం కొట్టుకుపోయిందండి. కొట్టుకుపోయి బావి మొత్తం పూటి కరిగింది. పైప్ లైన్ పోయింది. స్టార్టర్ డబ్బా పడేది. ఇదంతా ఇక్కడ నుండి నా వరంతా ఆ వరదల కారణంగా మొత్తం నేల కొరిగింది. దానిలో ఇసుక మెట్టలు కూడా వేసినాయి. ఇటు నుంచి వచ్చిపోయేటువంటి ఇది రహదారి. ఇటు ఒక 40-50 మంది రైతులు ఉంటారు. ఆ రైతులకు సంబంధించినటువంటి రోడ్డు కూడా ఇది. ఆ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. దానికి ఇప్పుడు వరి కోతల సమయం కాబట్టి రోడ్డు లేకుండా పోయింది. దాన్ని కూడా అధికారులు దృష్టిలో ఉంచుకొని తక్షణం ఇది మరమ్మతు చేసి నాకు కూడా తగు న్యాయం చేయాలని అధికారులను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళను కోరుకుంటున్నానండి. బావిలో మొత్తం పూటిగా పడ్డది.
ఈ గడ్డ కొట్టుకుపోయి కంప్లీట్గా ఇదే మునిగిపోయింది సార్. నాకు తగిన న్యాయం చేయకూర్చాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. 2 ఎకరాల చిల్లర పొలం ఇది. సుమారుగా 1 ఎకరం చిల్లర ఇసుక మేటలు పెట్టి, రెండవది వరద కారణంగా మొత్తం వరి పన్నది మొత్తం. అది కూడా నష్టపరిహారం నాకు రావాలని కోరుకుంటున్నాను సార్. నాకు తగిన న్యాయం చేయాలని సంబంధిత శాఖలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్.